ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్యయోగం శ్రీ లలితా పరాభట్టారిక అమ్మవారి 60వ నామం ఆ నామ మహిమ ఫలితం గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం ఐశ్వర్యయోగం లలితా పరాభట్టారిక అమ్మవారి యొక్క 60వ నామం. ఓం కదంబవాసిన్యై నమః. ఓం కదంబనవాసిన్యై నమః. ఓం కదంబనవాసిన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం కదంబనవాసిన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం కదంబనవాసిన్యై నమః. కదంబనం అనగా కడిమి చెట్టు. ఈ చెట్టు అంటే అమ్మవారికి అలాగే శ్రీకృష్ణుడికి కూడా చాలా ఇష్టం. ఈ చెట్టు మీద పెద్ద పెద్ద ఆకులతో శంఖాకారంతో సువాసనతో కూడినటువంటి పూలతో మనోహరంగా ఉంటుంది. ఇవి ఉన్న చోటకు బయట ఉన్నవారు, మహిళ ఉన్నవారు ఎంగిలి చేతులు ముఖాలు కడుక్కోకుండా అశుచిగా ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళకూడదు. ఈ చెట్టు దగ్గరికి మాత్రం అశుచిగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ కడిమి చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు. ఇవి ఉన్న చోట లలితా సహస్రనామ స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం చేస్తే ఈ చెట్లు బాగా పెరుగుతాయి. ఈ చెట్లు ఎక్కడైతే పెంచుతారో ఆ చెట్లు ఉన్న చోట లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం పఠించినట్లయితే చెట్లు బాగా తొందరగా పెరుగుతాయి. అలాగే శ్రీకృష్ణుడు ఈ చెట్టుపై నుంచే యమునిలోని మడుగులో దూకి కాళీయుని మర్దించాడు. అంత గొప్ప విశిష్టమైనటువంటి చెట్టు ఇది. ఈ చెట్టుపైనే గోపికా వస్త్రాపహరణ చేసిన తరువాత చీరల మూటను పెట్టి ఎక్కి కూర్చున్నాడు. ఈ చెట్టు సంసార దుఃఖాలను తొలగించేటువంటి చెట్టు. అందుకే అమ్మవారి నివాస స్థలాల్లో ఇది ఒకటి. ఇది అంత ప్రాముఖ్యమైనది కాబట్టి అమ్మవారు అక్కడ తప్పనిసరిగా నివసిస్తుంది. అమ్మ నివసించడం వల్ల ఈ చెట్టు అంత గొప్పదైంది. అమ్మవారి నివాస స్థానమైనటువంటి చింతామణి గృహం చుట్టూ ఇంత కడిమి చెట్లతో ఉంటుంది. అందుకనే అమ్మవారి నివాస గృహానికి చుట్టూరా కూడా ఈ కడిమి చెట్లు ఉంటాయి. ఈ కడిమి చెట్లతో అమ్మవారు అక్కడ నివాసం చేస్తూ ఉంటుంది. ఈ చెట్లు 2 యోజనాలు అనగా 16 మైళ్ళ ఎత్తున్న కదంబ వృక్షాలని చెప్పేసి దేవి భాగవతం చెప్తోంది. ఇక్కడ చీకటి, వెలుతురు ఇలాంటివేవి ఉండవు. చీకటి కానీ వెలుతురు కానీ ఉండవు. అంటే పాంచభౌతిక లక్షణాలు లేని చోటు. పాంచభౌతిక లక్షణాలు ఏమీ కూడా వీటికి ఉండవు. మనం శరీరం భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనేటువంటి పంచభూతాలతో నిర్మితమవుతుంది. మన శరీరం ఈ 5 కూడా వాటితోటి నిర్మితమవుతుంది. ఏంటవి? భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం ఈ పంచభూతాలతో నిర్మితమవుతుంది. అందుకని దీన్ని పాంచభౌతికం అంటారు. అందుకని మన శరీరాన్ని పాంచభౌతికం అని అంటారు. ఈ శరీరాన్ని నిత్యం భక్తి, జ్ఞాన, వైరాగ్య యోగాలతో సాధన చేయడం ద్వారా మన శరీరాన్ని ఒక కదంబ వృక్షం కింద మార్చవచ్చు. అనగా ఇంద్రియాల వాంఛలుండని స్థితికి తీసుకువెళ్ళడం. అప్పుడు ఈ శరీరమే ఒక కదంబవనం. అమ్మవారు మన శరీరంలో కొలువై ఉంటుంది. అప్పుడు అమ్మవారు మన దగ్గర ఉంటుంది. కడిమి చెట్టు మీద ఎలా అయితే ఉంటుందో అలాగే మన శరీరాన్ని కనుక అలా తయారు చేసినట్లయితే అమ్మవారు మనలో కొలువై ఉంటుంది. అప్పుడు ఇంకా మనకి ఈ ఈతి బాధలు ఉండవు. మనకి ఈతి బాధలు ఏ శరీరానికి కూడా అంతవు.
దానికి సాధకుడు మనం నిత్యం కూడా అందుకని ఈ మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాన్ని కనుక మనం నిత్యం జపిస్తూ ఉంటే మనకి ఈ సంసార బంధాలు అంటుకోవు. ఏదో ఒక దుఃఖం లేనటువంటి మానవుడు ఈ కలియుగంలో ఉంటాడు కాబట్టి ఈ దుఃఖాలకన్నిటికీ కూడా దూరంగా ఉంటాము. అందుకని ఈ నామాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా వీలైనన్ని సార్లు పఠించాలి. అలాగే దీని యొక్క ఫలితం ఏంటంటే దుఃఖ నివారణకు ప్రతి ఆదివారం దర్భాసనం మీద కూర్చుని ఈ మంత్రాన్ని 1000 సార్లు కనుక జపించినట్లయితే దుఃఖాలు తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుంది. అలాగే భార్యాభర్తల తగాదాలు పెరిగిపోయి విడిపోవడానికి సిద్ధమయ్యే స్థితి దాపురించినప్పుడు ఈ మంత్రాన్ని 27 రోజు 1000 సార్లు జపిస్తే ఐకమత్యంగా ఉంటారు. నిత్యం ఆనందం పొందడానికి ఈ మంత్రాన్ని 11 సార్లు ప్రతి ఒక్కళ్ళు కూడా నిత్యం ఆనందంగా ఉండాలని అంటే ఈ మంత్రాన్ని జపించాలి. ఓం కదంబనవాసిన్యై నమః. ఓం కదంబనవాసిన్యై నమః. ఈ మంత్రాన్ని ఈ నామాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు కూడా పఠించి మనం మన యొక్క సమస్యల నుంచి తరుణోపాయం పొందుతాం. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా వీలైన సార్లు పఠించి ఆ లలితాపరా భట్టారకాంబ వారి యొక్క కృపాకటాక్ష వీక్షణాలకి పాత్రలవుతారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబాక వెంకట ప్రభాకర్ బాబు.